హాయ్ ఎవ్రీవన్, నా పేరు సునంద. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాడ్స్ మిరాకిల్స్. సో ఈ ఛానల్ ద్వారా నేను దేవుడు వారి జీవితాల్లో జరిపించినటువంటి గొప్ప కార్యాలను, అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను ఈ యొక్క ఛానల్ ద్వారా నేను టెలికాస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే మొట్టమొదటిగా నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని నేను మీతో ఈ ఛానల్ ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమనగా అది 2010 యాక్చువల్లీ నేను లెక్చర్గా వర్క్ చేస్తున్నాను కాలేజ్లో. సో అది 2015 సంవత్సరం సెప్టెంబర్ 5th టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తారు కదా. సో అదే ఎవ్రీ కాలేజ్లో టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు కదా. సో అదే రీతిగా మా కాలేజ్లో కూడా టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. మేము కూడా అటెండ్ అయ్యాం. సో ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాం నేను కూడా. సో వెళ్ళినప్పుడు అనుకోకుండా సడన్గా చూస్తే ఫంక్షన్ ఎంజాయ్ చేస్తున్నాము, కానీ సడన్గా చూసినప్పుడు ఏమైందంటే నా రైట్ ఐ వచ్చేసి రెడ్ అయ్యింది. సర్లే ఏదన్నా మేబీ హెడ్ బాత్ చేసినప్పుడు అట్లా ఏదన్నా కంట్లో నలక పడిందేమో అట్లా అని అనుకున్నాం. అట్లా అని అనుకొని అలానే చూస్తున్నాను. సో కొంచెం సేపు అయ్యేసరికి ఆ రెడ్నెస్తో పాటు పెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఆ పెయిన్ వల్ల నేను ఏం అసలు చూడలేకపోతున్నాను. అసలు ఈవెన్ లైటింగ్ కానీ పక్కన కానీ ఏం చూడలేకపోతున్నాను. నాకు అంతా బ్లర్గా కనపడుతుంది అనమాట. సరే ఏమైందో ఏమో. ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సరే అని ఇక్కడే కర్నూలులోనే ఫేమస్ డాక్టర్ ఉంటారు, సుధాకర్ డాక్టర్ అనేసి అని. సరే అని అక్కడికి వెళ్ళాం. సుధాకర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి టెస్ట్ చేసుకుంటే సంథింగ్ ఏదో ఇన్ఫెక్షన్ అనేసి అని ఐ డ్రాప్స్ ఇచ్చాడు. ఐ డ్రాప్స్ ఇచ్చి స్పెక్స్ కూడా ఇచ్చారనమాట. స్పెక్స్ ఇచ్చి ఐ డ్రాప్స్ ఇచ్చేసి సరే అని ఇంటికి వచ్చిన తర్వాత సరే స్పెక్స్ పెట్టుకొని ఆ డ్రాప్ వేసుకుంటే కొంచెం ఓకే, రెడ్నెస్ కొంచెం తగ్గింది, కానీ పెయిన్ మాత్రం అలానే ఉంది. తర్వాత స్పెక్స్ పెట్టుకొని జనరల్గా బ్లర్ అయి ఉంది కదా, ఏం కనిపిస్తలేదు. స్పెక్స్ పెట్టుకొని సరే చూద్దాం ఏంటి అనేసి అనుకున్నాను. లిటరల్గా యాక్చువల్లీ మాది టీవీ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. జస్ట్ 1 feet డిస్టెన్స్ కూడా ఉండదు అసలు. సో స్పెక్స్ పెట్టుకుని అక్కడ నిల్చొని చూస్తుంటే స్పెక్స్ పెట్టుకున్నా కూడా నాకేం కనపడట్లేదు అసలు. అంతా బ్లర్గానే కనిపిస్తుంది. అంటే ఎవరో అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు అక్కడ ఏదో ఉంది, ఇమేజ్ ఉంది, కానీ ఆ ఇమేజ్ ఏంటి అనేది నాకు క్లారిటీ కనపడడం లేదు. జనరల్గా ఏమనుకుంటాం, సరే ఏదైనా సైట్ ఉంటే స్పెక్స్ పెట్టుకుంటే పోతుంది, కొంచెం క్లారిటీ వస్తుంది అనేసి అనుకుంటాం కదా. కానీ నా విషయంలో మాత్రం ఆ స్పెక్స్ పెట్టుకున్నా కూడా నాకు సేమ్ అలానే బ్లర్గానే కనపడుతుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో ఏమో కూడా నాకు ఏం తెలియట్లేదు. సరే అని రాత్రి అంతా కొంచెం మామూలుగా బాధేస్తుంది కదండి ఎవరికైనా కానీ. ఏదైనా కానీ మనకు ఐసే కదా ఇంపార్టెంట్ అంటాం. ఈ ఐస్ ఉంటేనే కదా ఏదైనా మనకి హ్యాపీనెస్గా ఉంటుంది, లేదంటే ఏదైనా చూడగలము, ఆలోచించగలము. కొంచెం నాకేమో ఏం ఆడుతుందో నా లైఫ్లో నాకేం అర్థం కావట్లేదు. సరే రాత్రి అంతా ఏడ్చుకుంటూనే కూర్చున్నాను. ఏమైంది ఎందుకు నాకు ఇలా అయింది అనేసి. అంటే ఎప్పుడు ఇలా జరగలేదు కదా, సడన్గా ఎందుకు ఇలా జరిగింది అనేసి. సరే అనేసి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్గా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ టెస్ట్ చేశారు. సరే అయితే ఇక్కడైతే వద్దు మీకు, సరే హైదరాబాద్కి వెళ్ళండి అనేసి హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ని రెఫర్ చేశారనమాట డాక్టర్. సరే యాక్చువల్లీ హైదరాబాద్ తెలుసు, కానీ అక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఎట్లా వెళ్ళాలి ఏంటి అదంతా ఏం నాకు తెలీదు. కానీ సరే మొత్తానికి హైదరాబాద్కి వెళ్ళాం, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడ అందరూ టెస్ట్ చేశారు, అది ఇది ఎన్ని క్వశ్చన్స్ వేశారు, మీకు ఏమైనా పూర్వంలో మీ ఫాదర్స్కి ఎవరికైనా ఉందా, ఏమైనా ఉందా అనేసి అన్నీ ఒక లిస్ట్ ఆఫ్ టెస్ట్లు రాశారు. చేయించుకోండి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అనేసి. సరే అనేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సరే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం అన్నీ వాళ్ళు చెప్పిన టెస్ట్లన్నీ చేయించుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్లో చూస్తే అంతా నార్మల్ రిపోర్ట్గానే ఉంది. అయితే మీకు హెరిడిటీ కూడా ఏం లేదు, నార్మల్గానే అన్నీ ఉన్నాయి. సరే అని ఇది ఐ డిసీజ్ అని డయాగ్నోస్ చేశారనమాట. సో ఐ డిసీజ్ ఈ డిసీజ్ యొక్క
ఎలా ఉంటుంది అంటే సేమ్ రెడ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఏం చూడలేము అనేసి అని అన్నారు. అయితే ఓకే, రెడ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఓకే. కానీ అయితే ఈ యొక్క డిసీజ్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ కూడా ఏంటి అంటే ఫస్ట్ డ్రాప్స్, ఆ డ్రాప్స్ ద్వారా కూడా తగ్గకపోతే మళ్ళీ ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ వచ్చేసి స్టెరాయిడ్స్, మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ ద్వారా కూడా తగ్గకపోతే ఇంజెక్షన్స్ తీసుకోవాలి అనేసి అని అన్నారు. ఒక్కసారి ఆ మాట విన్న తర్వాత నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు అసలు. ఏంటి ప్రభువా నా జీవితంలో ఏం జరుగుతుంది? ఇన్ జనరల్గా ఎవరికైనా ఏమనిపిస్తుందండి, ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సరే మందులు వాడతాము, లేకపోతే ఇంజెక్షన్స్ వాడతాము, సరే తగ్గుకుంటూ వస్తుందిలే అని అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పిన ఆ మాటకి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. సరే అసలు పర్మనెంట్ ట్రీట్మెంటే లేదు, డాక్టర్ దగ్గర కూడా ట్రీట్మెంట్ లేదు, అసలు లైఫ్ లాంగ్ మీరు వాడుతూనే ఉండాలి అనేసి అని అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే అనేసి అని ఫస్ట్ డ్రాప్స్ ఇచ్చారు. డ్రాప్స్ తీసుకొని వచ్చి ఆ డ్రాప్స్ కూడా పర్ డే చాలా టైమ్స్ వేసుకోవాలి, అసలు చాలా టైమ్స్ వేసుకుంటూనే ఉండాలి. నాకేమో సరే అని డ్రాప్స్ వాడినా కూడా నాకేం తగ్గలేదు. సరే తగ్గకపోతే మళ్ళీ ఏం చేశారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో ట్యాబ్లెట్స్ స్టెరాయిడ్స్ ఇచ్చారు. మీకు జనరల్గా అందరికీ తెలుసు కదా, స్టెరాయిడ్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి అని అంటారు కదా, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాడకూడదని కూడా అంటారు. సో అయినా కానీ నా డిసీజ్కి ఇంకా అవే వాడాలి, ఇంకేం చేయాలి నేను? సరే అని వాడాను. లిటరల్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటే నాకు అస్సలు ఏమీ చేతనయ్యేది కాదు. ఈవెన్ నేను నిల్చోడానికి కూడా నాకు చాలా కష్టపడేది. మామూలుగా కాలేజ్లో అసెంబ్లీకి నిల్చుంటాం కదా, మామూలుగా కాలేజ్ అసెంబ్లీ నార్మల్ జస్ట్ 5 to 10 minutes నడుస్తుంది అంతే కదా. ఆ 5 to 10 minutes కూడా నేను నిలబడడానికి నాకు శక్తి సరిపోయేది కాదు. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఏమవుతుంది, ఏం అర్థం కాలేదు అసలు. ఏంది ప్రభు నా పరిస్థితి ఏంటి అసలు అనేసి అని ఒకరోజు ఇంట్లోనే ఎంతో బాధేసింది. అసలు ఇంట్లోనే కూర్చొని కూర్చునే ప్రేయర్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే కూర్చునే ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా నాకైతే డిసీజ్ వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అసలు నేనేం చేయాలో కూడా నాకు తెలియట్లేదు అసలు. సో జనరల్గా నువ్వే చెప్పావు, మనుషులు సహించగలిగేంత శోధన మాత్రమే మీకు ఇస్తాను అనేసి అన్నావు. కానీ అది నేను భరించలేకుంటున్నాను యేసయ్య, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అసలు, నువ్వే నాకు సహాయం చెయ్యి అనేసి కన్నీటితో మొరపెట్టాను ఆ రోజు యాక్చువల్ చెప్పాలంటే. సో మొరపెట్టినప్పుడు దేవుడు లిటరల్గా అట్లా కొద్ది రోజులు అట్లా వాడుతున్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వాడినా కూడా నాకేమీ ఓకే నార్మల్గానే ఉన్నాను అనమాట. సరే కానీ నాలో ఒక్కటే బాధ, ఎన్ని రోజులు వాడాలి? ప్రతి నెల హైదరాబాద్కి వెళ్ళాలి, టాబ్లెట్స్ వాడాలి, మళ్ళీ డ్రాప్స్ తీసుకోవాలి. నా శాలరీ అంతా దానికే సరిపోయేది తెలుసా. అసలు నిజం చెప్పాలంటే నా జీతం అంతా దానికే సరిపోయేది. ఏం చేయాలి ప్రభువా, నాకేం అర్థం కావట్లేదు అనేసి అని. సో అలా కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ వచ్చాను. ప్రభువా నాకు ఎందుకు ఇచ్చావో నాకైతే తెలియదు, కానీ నేను దీని ద్వారా ఏం నేర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు కదా యేసయ్య. ఇదిగో ఈ వ్యాధి నువ్వు ట్రీట్మెంట్ లేదంటున్నారు, నయం కాదు అంటున్నారు, కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా యేసయ్య అనేసి ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని అసలు. ఎందుకంటే నా లైఫ్లో అసలు ఇంకా అంతకంటే వేరే ఆప్షన్ లేదు నాకు అసలు. దేవా డాక్టర్స్ కూడా నాకేం మేలు చేయలేరు, డాక్టర్స్ వల్ల కూడా కాదు అంటున్నారు, నువ్వు మాత్రమే నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు యేసయ్య. సో నువ్వు మాత్రమే నన్ను బాగు చేయాలి అనేసి అలా ప్రతి నెల వెళ్ళేది కాస్త 2 months అయింది. మళ్ళీ 2 months వెళ్ళేది కాస్త 3 monthsకి ఒకసారి రమ్మన్నారు. మళ్ళీ 3 months కాస్త 6 months అయింది. 6 months కాస్త 1 year అయింది. లిటరల్గా దేవుడు నా జీవితంలో అసలు స్పెక్స్ పెట్టుకున్నా కూడా నాకు కనిపించేది కాదు సరిగా. అసలు స్పెక్స్ పెట్టుకున్నా కూడా ఆ బ్లర్గానే ఉండేది. అసలు ఈవెన్ బోర్డు మీద ఏమైనా నేను రాసేది కూడా నాకు బ్లర్గానే కనపడేది. అసలు
అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నా దేవుడు నన్ను ఎంతగా బయటికి తీసుకొచ్చాడంటే, నా జీవితంలో చేసినటువంటి అతి గొప్ప కార్యం అంటే ఇదే. దాదాపు నేను 2019 కరోనా తర్వాత ఒక్కసారి వెళ్ళాను అంతే డాక్టర్ దగ్గరికి. ఇంకా అది కూడా చాలా రోజులు అయింది కదా. సో అలా హైదరాబాద్కి దాదాపు ఒక 3 years నేను కంటిన్యూస్గా తిరిగింటాను. 3 years కంటిన్యూస్గా ట్రీట్మెంట్. కానీ నాకు నా జీవితంలో మాత్రం దానివల్ల అయితే నేను బాగుపడలేదు అసలు. నిజంగా చెప్తున్నాను, నా దేవుడు, నా యేసయ్య నా కోసం నయమే కాదు అన్నటువంటి ఆ యొక్క వ్యాధిని నా నుంచి తొలగించి, ఇదిగో ఇప్పుడు నేనే సజీవ సాక్ష్యం. నేను ఇప్పుడు అసలు స్పెక్స్ వాడట్లేదు, టాబ్లెట్స్ వాడట్లేదు, డ్రాప్స్ వాడట్లేదు, ఏమీ వాడట్లేదు. అంతేకాకుండా దాదాపు హైదరాబాద్కి చెకప్కి వెళ్ళి కూడా నేను దాదాపు ఒక 4-5 years అవుతుంది. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను అయితే ఎంతగా ఆ యొక్క వ్యాధి నుంచి, ఆ డిసీజ్ నుంచి నన్ను విడిపించాడు అసలు. సో ఆయన చేసిన ఈ గొప్ప కార్యానికి నేను ఏమిచ్చినా ఆయన రుణం నేను తీర్చలేను అసలు. నిజంగా అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎస్, నయమే కాదు అన్న రోగం కూడా, అన్న వ్యాధి, ఆ యొక్క ఐడిసీస్ నా జీవితం నుంచి దేవుడు తొలగించాడు అసలు. కంప్లీట్గా న్యాయం చేసి నాకు స్వస్థతనిచ్చాడు ఆయన యేసయ్య. నా యేసయ్య, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు. ఎస్, అవును దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను, నేను ఆయన ఎంతగానో ఆరాధిస్తున్నాను. సో మీ జీవితాల్లో కూడా ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి గొప్ప కార్యాలు జరిపించినట్లయితే నా యొక్క ఛానల్ ద్వారా నేను టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నా యొక్క ఛానల్ ద్వారా మీరు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, మీ యొక్క సాక్ష్యాన్ని కూడా నా ఛానల్కి పంపించినట్లయితే నేను కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని టెలికాస్ట్ చేసి, సో దేవుడు చేసిన గొప్ప కార్యాలు 10 మందికి తెలియజేయడం ద్వారా, సో మనలాగా ఎంతోమంది సఫర్ అవుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఒక చిన్న ఆదరణ పొందుకుంటారు అన్న ఒక చిన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. ఈ ఛానల్ ద్వారా సో అలాంటి సాక్ష్యాలను టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి సో మీకు కూడా ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ ఛానల్ ద్వారా కాంటాక్ట్ అయితే నేను మీ యొక్క సాక్ష్యాలను రికార్డ్ చేసి ఈ ఛానల్ ద్వారా నేను టెలికాస్ట్ చేస్తాను. సో నిజంగా అంటే మన దేవుడు గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నా జీవితంలో చేశాడు కదా, సో మీ జీవితాల్లో కూడా చేస్తాడు. ఒకవేళ ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు కదా, ఆ కార్యాలను కూడా మీరు నాతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ యొక్క సాక్ష్యాలను కూడా పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. సో అందును బట్టి ఆయన మాత్రమే ఘనపరచబడాలని, ఆయన నామాన్ని ఘనపరచాలని ఆశిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. సో దేవుడిచ్చిన ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.